మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగంలో రంగులు కథ తరువాయి భాగం. పెళ్ళై సంవత్సరమై గోకుల్తో ఆనందంగా పవిత్ర గడిపింది. వాటి గురించినటువంటి ఉత్సాహంతో అమ్మా నాన్నలకు కూడా ఉత్తరం రాశారు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయం. నా ఒంట్లో అస్వస్థతగా ఉంటే గోకుల్ పరీక్ష చేశాడు. నాకు 2 నెలలు చాలా ఎనిమిక్గా ఉన్నానని మందులు తెప్పించిచ్చాడు. 1 నెల పూర్తి రెస్ట్ కావాలన్నాడు తనే. రెస్ట్ అంటే అన్ని విధాలా రెస్టే. పని అసలే లేదు. నేను వెళ్ళి గోకుల్ నర్సింగ్ హోమ్లో అతడి పక్కనే కూర్చునేదాన్ని. నాకు నెల తప్పిన నుంచి గోకుల్ నన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నాకు అతడంటే ఉన్న గౌరవం అధికమైంది. అతన్ని వదిలి ఉండలేకపోతున్నాను. గోకుల్ నాతో మాట్లాడుతూనే పేషెంట్లను పరీక్ష చేస్తున్నాడు. కొంతమందిని లోపలికి తీసుకెళ్ళి పరీక్షలు జరుపుతున్నాడు. చాలామంది ఆడవాళ్ళు వచ్చేది అతడి దగ్గరికి. మరి అతను గైనకాలజిస్ట్ కదా. నాకు ఏదో అతడు అతిగా ప్రవర్తిస్తున్నాడా అనే శంక మనసులో ఏమూలో కలిగింది. పేషెంట్లతో ఛలోక్తులు విసురుతూ మాట్లాడతాడు. వాళ్ళల్లో కొందరు ఆడవాళ్ళు మెలికలు తిరుగుతూ జవాబిచ్చేవారు. అయినా ఆడ డాక్టర్ల దగ్గరికి పోకుండా ఇక్కడికి రావడం ఏమిటి మొదటిసారిగా అనుకున్నాను. 2-3 రోజులు ఈ విధానాన్ని గమనించి ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళడం మానుకున్నాను. ఆసుపత్రి డ్యూటీ నుంచి రాగానే నా పక్కన కూర్చొని ఎంతో ఆప్యాయంగా అన్నీ కనుక్కొని కబుర్లు చెప్పేవాడు. అన్నం తినిపించేవాడు, పక్క నుండి నిద్రపుచ్చేవాడు. మళ్ళీ తెల్లవారేదాకా నేను లేచేదాన్నే కాదు. ఒకరోజు ఎందుకో అర్ధరాత్రి మెలకు వచ్చింది. పక్కన చూస్తే ఆయన లేరు. కింద ఏమన్నా మెడికల్ జర్నల్స్ చదువుకుంటున్నారేమో అనుకున్నాను. అనుకుంటూ ఉండగానే మెట్ల మీద బూట్ల టకటకలు వినిపించాయి. మరుక్షణంలో లోపలికి వచ్చాడు గోకుల్. నేను నిద్రపోతున్నాననే ఆయన ఉద్దేశం. బట్టలు మార్చుకొని పక్క మీద వాలాడు. లైట్ ఆర్పబోతూ తను గడియారం కేసి చూశాడు. నేను చూశాను. మై గాడ్, 1 గంట. లైట్ తీసి పడుకున్నాడు. ఎక్కడికి వెళ్ళారు? ఉలిక్కిపడ్డాడు. నువ్వు నిద్రపోలేదా? ఇప్పుడే మెలకు వచ్చింది. 2వ ఆట సినిమాకి నిన్ను వదిలేసి వెళ్ళాను, నన్ను క్షమించు. నా 2 చేతులు పట్టుకున్నాడు. నేనేం మాట్లాడలేకపోయాను. అతడి నోట్లోంచి ఏదో వాసన. నా వల్ల సుఖం లేదు అతడికి అనుకుంటూ నిద్రపోయాను. కానీ రాను రాను నాకు తెలియసాగింది గోకుల్ మళ్ళీ దోవ తప్పుతున్నాడని. ఒకరోజు గోకుల్ జేబులో నుంచి మల్లెల దండ బయటపడింది. అదేమిటండి, ఈ పూలెక్కడివి అని అడిగాను. అవి వాడి ఉన్నాయి. అవా? అవి నా పేషెంట్ ఒక ఆవిడ నా దగ్గరే పురుడు పోసుకుందిలే. వాళ్ళ అమ్మాయి చేత పంపించింది నీకు ఇమ్మని. నేను మర్చిపోయాను ఇవ్వడం. నోటికొచ్చింది చెప్పేశాడు గోకుల్ ఎంతో సిన్సియర్గా. అది నిజం కాదని అతడికి తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అబద్ధం చెప్తారు? మీ కృష్ణలీలలు మళ్ళీ మొదలయ్యాయని నాకు ఎప్పుడో తెలుసు. నాకు అదే సంగతి చెప్పరాదు? కోపంగా అన్నాను. ఆడది, అందులో భార్య తనని అధిక్షేపించడమా? నిజం నేను చెబితే నమ్మితే నమ్ము, లేకపోతే మానుకో. నేను వృత్తిరీత్యా డాక్టర్ని, అందులో గైనకాలజిస్ట్ని. నా దగ్గరికి ఆడవాళ్ళు ఎంతోమంది వస్తూనే ఉంటారు. వాళ్ళని చూడాలి, మాట్లాడాలి, పరీక్షించాలి. మడిగట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? నన్ను ఇంకా మభ్యపెట్టాలని చూడకండి అన్నాను. అతడు కోపంగా వెళ్ళిపోయాడు. గోకుల్ పద్ధతిలో మార్పు లేదు. దానికి తగ్గట్టుగానే నా ఆరోగ్యం కూడా. నెలలు నిండుతున్నాయి. అమ్మ వచ్చి వేడుకలన్నీ చేసింది. పురుడు మా హాస్పిటల్లోనే. గోకులే ఇంకో లేడీ డాక్టర్ని కూడా పిలిచాడు. సవ్యంగా అయిపోయింది. బాబు పుట్టాడు. గోకుల ఆనందం వర్ణనాతీతం. తనకు తన అనే ఒక రక్త సంబంధీకుడు వచ్చాడు. అప్పుడే తనని, తన పరిసరాలని మర్చిపోయాడు ఆనందంతో. పవిత్ర, నేను ఎన్నో డెలివరీ కేసులు చేశాను, కానీ నీ దగ్గరికి వచ్చేటప్పటికి నా చేతులు కాళ్ళు ఆడలేదు. నాదేమో బాబు ఏమైపోతాడో, నువ్వేమైపోతావో అని తెగ భయపడ్డాను సుమా. భగవంతుడు దయామయుడు. గాడ్ ఈజ్ గ్రేట్. బంగారం లాంటి బాబుని చెక్కు చెదరకుండా ఇచ్చాడు. బాబుని పదే పదే గుండెలకు హత్తుకుంటూ అన్నాడు గోకుల్.
నాకు అతన్ని చూస్తే జాలేసింది. నా మనసులోని కోపమంతా మాయమైంది. ఒక పసిపిల్లాడిలాగా తోచాడు నాకు గోకుల్ కూడా. అమ్మ పెట్టిన ఆంక్షలు అతడు వినలేదు. ఆ 11 రోజులు బాబుని వదల్లేదతడు. 11వ రోజు బాలసార చేసి బాబుకి పేరు పెట్టాం. పేరు సెలక్షన్ గోకుల్దే. నాకు నచ్చింది ఆ పేరు, భరత్ కుమార్. ఆ రోజు రాత్రి నేను అన్నాను గోకుల్తో, బాబుని ఆదర్శవంతంగా పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. సాధ్యమైనంత వరకు మనలో ఉన్న మంచి గుణాలు అవి ఉంటేనే వాడికి నేర్పాలి. మనలో ఉన్న చెడ్డ గుణాలు మన పిల్లలకి రాకూడదు. ఏమంటారు? నిజం పవిత్ర నువ్వన్నది. వాడు అన్నిటా మంచివాడిగా, ఉన్నతుడిగానే పెరగాలి. పెరిగి పేరు తెచ్చుకోవాలి. అదే నా ఆకాంక్ష కూడా. అలనాటి భరతుడు పేరుని మన భారతదేశం నిలిచినట్టుగా వీడి పేరు కూడా చిరస్థాయిగా నిలవాలి. అంతకంటే మనకి ఇంకేం కావాలి? బా చాలా ఆవేశంగా, మనస్ఫూర్తిగానే అన్నాడు గోకుల్. నాకు గోకుల్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. దానికి పునాది ముందు మనమేం చేయాలి కదా. బాబు ఆదర్శంగా పెరగాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి అనుకరణ అనేది ఊహ తెలియంగానే వస్తుంది. పిల్లలు మంచి మార్గాన నడవాలంటే ముందు తల్లిదండ్రులు సత్ప్రవర్తనులై ఉండాలి. అవునా కాదా? నా మాటలకి గోకుల్ ముఖం అదోలా అయింది. ఒక్క క్షణం అయ్యాక, అవును పవిత్ర, నువ్వు చెప్పిందంతా అక్షరాల నిజం. ఇదిగో ఈ చిన్ని భరత్ సాక్షిగా నీ మీద ఒట్టు, ఇంకా ఈ వ్యసనాలన్నీ ఈనాటితో వదిలేస్తున్నాను. నమ్ముతావా? మన బాబు కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమే అన్నాడు గోకుల్. ఆనందంతో నా కళ్ళు చెమర్చాయి. అంతకంటే నాకు ఇంకేం కావాలి? బాబుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాను. బాబు రోజుకో అందంతో పెరుగుతున్నాడు. గోకుల్ కూడా అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆసుపత్రి డ్యూటీ అవుతూనే భరత్ దగ్గరికి వచ్చి గంటలు గంటలు ఆడుకునేవాడు. కానీ గోకుల్లో ఇదివరకటి చలాకీతనం లేదు. వ్యసనాలన్నవి అలవాటవడం చాలా సులభం, కానీ అవి వదలడం అసాధ్యం, చాలా కష్టం. ఒకవేళ బలవంతాన వాటిని వదులుచుకున్నా వాటి ఛాయలు మాత్రం అస్సలు వదిలిపోవు అని అనిపించింది నాకు. అదే జరిగింది గోకుల్ విషయంలో. ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేవాడు. చేయాలన్నది చేయలేకపోవడం, దానివల్ల కోపం, సరిగ్గా మాట్లాడకపోవడం, పరధ్యానం మొదలయ్యాయి. నాకు చాలా బాధగా ఉండేది. కానీ వ్యసనాలకు బానిస అయినప్పుడు ఆయనతో ఉన్న బాధ కన్నా ఇది స్వల్పమే కదా అనుకున్నాను. అతడి కోపాన్ని నవ్వుతూ భరించేదాన్ని. బాబుతో ఆడుతున్నంతసేపు బాగానే ఉండేవాడు. ఆ తరువాతే వచ్చేది కోపం. భోజనం చేస్తూ వంకలు పెట్టేవాడు. అనవసరంగా మాటలతో నొప్పించేవాడు. తినకుండా వెళ్ళిపోయేవాడు. గ్లాసులు కంచాలు విసిరేసేవాడు. నేను నొచ్చుకోకుండా అతడు మళ్ళీ వచ్చినప్పుడు అతడికి ఇష్టమైన రీతిలో చేసేదాన్ని. మంచి మాటలు చెప్పేదాన్ని. బాబు చేస్తున్న చిలిపి పనులు ఏకరువు పెట్టేదాన్ని. అప్పుడు కాస్త బాగుండేవాడు. సుఖం లేదని విసుక్కోకుండా ఉండాలనే తాపత్రయపడేదాన్ని. ఎన్నాళ్ళు ఈ ధోరణి? ఈయన మామూలు మనిషి కాలేరా? ఎప్పుడవుతారు? లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు కదా. ఏమో, ప్రతి క్షణమే భయమే నాకు. బాబు ఏడాది వాడయ్యాడు. ఇంకా గోకుల్ గురించి ఏమీ భయం లేదు. మా సంసారం ఒడ్డున పడింది అనుకున్నాను. రోజులు మామూలుగానే జరుగుతున్నాయి. గోకుల్ ఈ మధ్య బాగానే ఉంటున్నాడు. ఈ పద్ధతికి అలవాటు పడిపోయాడు అని అనుకున్నాను. ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు గోకుల్ ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ అంటూ 4 రోజులు ఊరెళ్ళాడు. సాయంత్రం 6 గంటల వేళ బాబుని రెడీ చేసి వాడితో ఆడుకుంటున్నాను. ముద్దు ముద్దుగా అప్పుడే వస్తున్న మాటలతో మురిపిస్తున్నాడు బాబు. ఇంకా బయటికి షికారుకి తీసుకెళ్ళాలి, అదో అలవాటు వాడికి. నేను రెడీ అవుదామని లోపలికి వెళ్ళబోతున్నాను. ఎవరో వచ్చారని చెప్పాడు శివ. డాక్టర్ గారు లేరని చెప్పావా అని అడిగాను. చెప్పానమ్మా, మీరే కావాలట. సరే కూర్చోమను, వస్తున్నా. ఎవరబ్బా నా కోసం వచ్చేది అని ఆలోచిస్తూ హాల్లోకి వచ్చాను. ఒక ముసలాయన, వెనకాలే ఒక 16 ఏళ్ళ అమ్మాయి. నన్ను చూడగానే లేచి నమస్కారం చేశారు. కూర్చోండి అన్నాడు. కూర్చున్నారు. ఆ పిల్ల మాత్రం తల వంచుకునే ఉంది. అమ్మా,
మిమ్మల్ని చూస్తేనే కష్టాలు తీర్చే కన్న తల్లిలాగా ఉన్నట్టున్నారు. చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది అన్నాడాయన. ఆ పొగడ్తలకి అర్థం లేదనిపించింది నాకు. ఏమిటి మీకొచ్చిన కష్టం అని అనలేక, మీరొచ్చిన పని అన్నాను. ఈ అమ్మాయి నా ఆఖరి కూతురు. మేము మధ్యతరగతి కుటుంబీకులం. మామూలుగా ఉంటేనే పెళ్లి చేయడం కష్టం మా బోటి వాళ్ళకి. ఇది ఇది కాలు జారింది. ఆ పిల్ల నోట్లో బట్ట కుక్కుని ఏడుపు ఆపుకోవడానికి. మా కర్మ అన్నట్టుగా నెల కూడా తప్పింది. దీన్ని ఏం చేయాలి? మీరే మాకు దిక్కు. ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, కామనే కదా. అతడెవరో కనుక్కొని పెళ్లి జరిపించేసేయండి. అదేనమ్మా, ఇప్పుడు నేను అదే పని మీద నీ దగ్గరికి వచ్చానన్నాడు ఒక్కసారిగా. ఏంటి అన్నాను నేను. అవునమ్మా, గోకుల కృష్ణ అతడు. అతడికిచ్చే మా అమ్మాయిని చేయాలని అడగాలని వచ్చాను. నేను అదిరిపడ్డాను. నాకు నోట మాట రాలేదు. గిర్రున తిరుగుతోంది తల, భూమి కూడా. మీరు గోకుల్ నన్ను మారానన్నాడు కదా, అదేనా? అది ఎట్లా సంభవం? నన్ను నన్ను మోసం చేస్తున్నాడా? ప్రతిసారి ఇంతేనా? ఇవి చేతులు కావమ్మా, కాళ్ళు అనుకో. నిన్ను బతిమాలుతున్నాను, కాస్త మీ ఇంట్లో చోటు దానికి. నీ సవతిగా కాదు, నీ పని మనిషిగా బతుకుతుంది. నీ పిల్లాన్ని సాకుతుంది, నీ పనులన్నీ చేస్తుంది. నువ్వు కాదన్నావో దానికి ఇప్పుడు ఏ నుయ్యో గొయ్యోనే దారి. నేను దానికి ఈ జన్మకి పెళ్లి చేయలేను. చదువు పెద్దగా లేదు, ఇంకా బతకడానికి మార్గమే లేదు. ఆవేశం, ఆగ్రహం, ఉద్రేకం అన్నీ ఒక్కుమ్మడిగా ఏకమైనాయి నాలో. ఇదిగో చూడండి, మీ పేరేమిటో, మీరు చేస్తోందేంటో మీకు తెలుసా? ఎవరైనా చూస్తూ చూస్తూ కొరివితో తలగొక్కుంటారా? ఆ పిల్లే కాదు, ఏ పిల్ల నా ఇంట్లో నా సవతిగా నేను బతికుంటగా రాలేదు. దానికి నేను ఒప్పుకోను. పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, సకాలంలో పెళ్లి చేయండి. అంతేగాని పిల్లల అవసరాలు ఏమిటో కనుక్కోకుండా వాళ్ళని గాలికి వదిలి తర్వాత విచారిస్తే లాభం ఏంటి? పిల్లలకట్టు చదువన్నా ఉండాలి, లేదా పెళ్ళన్నా చేయాలి. ఏదీ లేక ఊరికే ఉంటే వాళ్ళ బుద్ధులు ఇదిగో ఇట్లానే పెడదారి పడతాయి. ముందు ఇక్కడి నుంచి బయటికి నడవండి. నాకు మాట్లాడడానికి ఇంకేమీ, నాతో మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. నాకు మీలాంటి వాళ్ళంటే అసహ్యం అంటూ అక్కడ నిలబడకుండా లోపలికి వెళ్ళిపోయాను. గోకుల్ వచ్చాక అతడితో మాట్లాడాలన్నా అసహ్యం వేసింది నాకు. అతడు మామూలుగానే ఉన్నాడు, బాబుతో ఆడుకుంటున్నాడు. నేను ముభావంగా ఉన్నాను. ఆ రాత్రి అన్నాను అతడితో, ఇంకా మీలో మార్పు రాదు అని తెలిసింది. ఏంటి నువ్వనేది? అవును, మీకు నాలాంటిది భార్యగా తగదు. ఏంటి, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఇంకా మీకు నాకు పొసగదు. మనం దూరం అవ్వాలి అంతే. నువ్వు చాలా కోపంలో ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాంలే. ఇంకా మాట్లాడే కొత్త విషయాలు ఏం లేవు. మీ స్వభావాలని అలవాట్లని మార్చుకొని మీరు ఉండలేరు, వాటిని భరిస్తూ నేను ఉండలేను. అందుకని నేను అమెరికా వెళ్ళిపోతాను మా వాళ్ళ దగ్గరికి. కానీ విడాకులు ఇవ్వను. మనకు బాబున్నాడు. అసలు నాదే తప్పు. మీరు ఇట్లాంటి వారని తెలిసి చేసుకున్నాను. మారకపోతారా అని ఆశపడ్డాను. చేసుకున్నందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. నా దృష్టిలో వివాహం చాలా పవిత్రమైంది. ఒక భర్తకి ఒక భార్య మనస వాచ కర్మణ ఉండాలి. మనస్సులో కూడా పరస్త్రీ ధ్యానం ఉండకూడదు. అది తప్పు. అయినా మీ చర్యలన్నీ సహిస్తూ భరిస్తూ వచ్చాను. ఇప్పుడు దానికి బ్రేకింగ్ పాయింట్ వచ్చింది. ఏంటది? పళ్ళు బిగబట్టి అడిగాడు. జరిగింది చెప్పాను. పండంటి ఆడపిల్లల జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళ ఉసురు మనకి తగలకపోదు. ఆ పిల్లని చూస్తేనే కడుపు తరుక్కుపోయింది నాకు. పెద్దగా నవ్వాడతడు. ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళు చాలా కొల్లలు. వాళ్ళే రేపు బుద్ధిమంతురాళ్ళయి పెళ్ళిళ్ళు చేసుకొని నా దగ్గరికే పురిటికి కూడా వస్తారు. అట్లా వచ్చిన వాళ్ళు ఎందరో. అందులో బాధపడాల్సిందే ఉంది. కామన్ థింగ్ అది. ఇప్పుడు వాళ్ళకు కూడా గతం గుర్తు ఇప్పుడుంది, తర్వాత ఉండదు. అయినా
పవిత్రత అనేది నా దృష్టిలో అర్థం వేరు. ఆకలేస్తే మనం అన్నం ఎవరు పెట్టినా తినడం లేదా? దాహం వేస్తే వీధి కుళాయి దగ్గర కూడా నీళ్లు తాగడం లేదా? అదేవిధంగా ఇది కూడా అవసరం వస్తే అవసరం తీర్చుకోవడంలో తప్పు లేదంటాను నేను. అది భార్య కానక్కర్లేదు. ఇంక ఈ మనిషితో వాదనలు ఎందుకు? చేసి ఏం లాభం? ఇష్టం ఉంటే అన్నీ భరిస్తూ కలిసి ఉండడం, లేకపోతే వదిలి వెళ్ళిపోవడం. ఇంతదాకా వచ్చాక ఇంకా కలిసి ఉండగలనా? ఉండడమా? ఇంతకంటే ఘోరం ఇంకేం జరగాలి? ఆలోచించి చివరకు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. వెళ్ళడం ముగ్గురం కలిసే వెళ్ళాం. కొన్నాళ్ళు అయ్యాక గోకుల్ తిరిగి వచ్చాడు. మేము అక్కడే ఉన్నాం. కొన్నాళ్ళు మా అమ్మ నాన్నలకి ఈ విషయం తెలియనీయలేదు. గోకుల్ ఏవో కొత్త వింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడని, వాటికి కావాల్సింది కొనడం అవన్నీ ఉంటాయని, వాటితో బిజీగా ఉంటాడని, కొన్నాళ్ళు నేను మీ దగ్గరే ఉంటానని చెప్పాను. వాళ్ళకి అంతకంటే ఆనందం ఏముంటుంది? సరే అన్నారు. కానీ కాలం గడిచిన కొద్దీ వాళ్ళకి అనుమానం వచ్చింది. నేను ముభావంగా ఉండడం, పరధ్యానంగా కాలం గడపడం, దేని మీద ఆసక్తి చూపకపోవడం, చలాకీగా లేకపోవడం చూసి వివరాలు అడిగారు. నాకు అక్కడ హ్యాపీగా లేదమ్మా అని చెప్పాను. ఇంకేం అడగలేదు వాళ్ళు. నేను బాబుని చాలా జాగ్రత్తగా పెంచుతూ నా కాలమంతా వాడికే ఉపయోగిస్తూ ఏళ్ళు గడిపేస్తాను. వాడికి తెలుగు కావాలని నేర్పాను. మన భాష అంటూ వాడికి రావాలి, అభిమానం పెంపొందాలి అని. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ నాన్న దగ్గరికి ఇట్లాగే వచ్చి వాడిని చూపించిపోతూ ఉంటాను. తండ్రి కొడుకుల్ని వేరు చేసే హక్కు నాకు లేదు. నేను చెయ్యను కూడా. పవిత్ర చెప్పడం ఆపింది. అంతవరకు శ్రద్ధగా చెవులు రిక్కించి కనురెప్పలు అరప్పకుండా విన్నది పావని. మీరు చాలా కష్టాలు పడ్డారక్క. ఇప్పుడు అర్థమైందా నాకు నచ్చనిదేమిటో, నేను దేనికి దూరంగా పారిపోతున్నానో? మాట రాలేదు పావనికి. తల ఊపింది. పడుకో, పొద్దుపోయింది. ఇంకో గంటలో తెల్లవారుతుంది. మళ్ళీ చాలా పనులు. ఇద్దరూ పక్కపక్కనే పడుకున్నారు. ఇద్దరి ఆలోచనలు ఒకే దారిలో పయనిస్తున్నాయి. ఇప్పటికింతటితో ఆపుతున్నాను. తర్వాత భాగం తర్వాత.